అన్నా ఆ రోజు బస్ స్టాండ్ లో మన వాళ్ళందరినీ కొట్టి ఆ రామసుబ్బారెడ్డి కూతుర్ని ఈ రోజు ధీరజ్ గారిని రక్షించినోడు ఒకడే అన్నా. వాడెవడో కాదు, ఒకప్పుడు ఈ కాలేజీలో ప్యూన్, ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్. వాడి పేరు వివేక్. నాకు ద్రోహం చేసినవాడు నా శత్రువు, నా శత్రువుకు మంచి చేసినవాడు నాకు శత్రువే. శత్రువు ఎవడో తెలిసి కూడా చేతులు ముడుసు కూర్చున్నారేంద్ర. లేపేయండి, వాడిని లేపేయండి. తెల్లారేసరికి వాడికి పిండం పెట్టాలి. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతేయ నమః. ఎంత కోర్లు మంచిగున్నారు కదా. ఇదిగోండమ్మా. నమస్కారం జమీందార్ గారు. జమీన్లు పోయి చాలా రోజులైందయ్యా, ఇంకా జమీందారులేంటి నా మొహం. అర్చన చేయించండి. ఎవరి పేరు మీద? దేవుడి పేరు. వశిష్ఠ గోత్రోద్భవస్య గజపతిరాయ నామధేయస్య ధర్మపత్న్యాః సహ కుటుంబానాం ఏవం అష్టోత్తర శతనామార్చన పూజాం కరిష్యే. అదేంటయ్యా అర్చన నా పేరుని చేసేవేంటి? మా నాన్నగారు మీరిచ్చిన భూమిలో వేద పాఠశాల నడుపుతున్నారు. మా అమ్మ మీ తోటలో పండే కూరగాయలతో రోజు వంట చేస్తుంది. నేను మీ కాలేజీలో ఫుల్ టైం చదువుకున్నాను. మీరు కట్టించిన ఈ దేవాలయంలో పార్ట్ టైం పూజారిగా పనిచేస్తున్నాను. మా దేవుడు మీరేనండి, కాదంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. అదంతా నీ విజ్ఞత. హారతి తీసుకోండి. మరి కామేశం బాబాయ్ హోటల్ అంటే ఇదే.
ఏమో కామేశం, కమ్మటి కాఫీ ఒకటి ఇవ్వు. నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. తమరేమిటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు? ఏం చేస్తాను చెప్పు, మనిషి అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. డ్రప్తాడు పాపం బోని గాని. ఏమిటి తాకట్టేనా? అర్జెంటుగా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకు ఎంత కావాలో? ఆగు, 2,000 నువ్వు సరిపెట్టుకో, వడ్డీ కింద 1,000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిల్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను, జాగ్రత్త. కామేశం, ఎందుకంత ఆవేశం? ఈ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా. సరే చూడు, ఇందాక నుంచి వాడు చెవులు కెలుగుతున్నానా, వాడు ఏగనుకుంటున్నాడు. ఎంత చెప్పానా, వాడు మళ్ళీ ఏగే అనుకుంటాడు చూడు. అరే ఆ నవ్వడం కైకూరే. నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా ఐసా? అరే కామేశం, ఆజ్కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్నాయి పైసా. అరే మామ, మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడే కదరా. భయ్యా వచ్చినాకే వచ్చేసాడు. సలాం వాలేకుం బాషా. హలో, మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్, రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండ, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఎంత గొప్పగా చెప్పావయ్యా, నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో. కొడితే కొట్టాలి, రాతి కొట్టాలి. అరే వివేక్, మంచి కవిత చెప్పి కాఫీ కొనిచ్చారా? థ్యాంక్స్. సూపర్, థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి, సినిమా కస్తే తీసుకెళ్తా ఓ నా ప్యారి. జింగి చక్క 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 జింగి చక్క, దాన్ని నడుము చూడు. జింగి చక్క దాన్ని ముక్కు చూడు. జింగి చక్క దాన్ని చూడు. జింగి చక్క. ఇందాక గుళ్ళో నుంచి మీ అలవాటు చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏరా పిలక, ఏంటి సంగతి? పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా? దండం పెడతా, వదిలేయన్నా. వీడు మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయాన్ని ఆ జమదగ్ని చెవిలో ఊదాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వీడు ఒకడు ప్రసాదం ప్రసాదం నా చెవిలో ఊతాడు. పద. ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకి హీరో కదా. సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నేను పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే మంచివే కనిపిస్తాయిరా, మంచివే కనిపించవు. ఏంట ఏమిటి కళ్ళప్పకి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే అంతే. అన్నే పాపం. ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తున్నావు. నమస్కారం అండి జమీందార్ గారు. నమస్కారం. నమస్కారం. రావయ్య, కూర్చో. వీడు మా అబ్బాయి సిద్ధారెడ్డి. నమస్కారం. కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, జియోఫిజిస్ట్. విషయం చెప్పరా గురువు గారికి? మీరు ఆ వేద పాఠశాలకు ఇచ్చిన స్థలంలో, ఆ స్థలంలో అదే ఆ స్థలం మాకు ఇప్పిస్తే ఓ అద్భుతమైన రిసార్ట్స్ కట్టిద్దాం అనుకుంటున్నాం. ఊళ్ళో జనానికి పని కూడా కల్పిస్తాం. అందుకని ఆ పాఠశాల అక్కడి నుంచి తీయించి ఆ భూమిని మాకు ఎలాగైనా ఇప్పిస్తే. వేద పాఠశాల కావాలనుకుంటే ఊరి చివర చెరువు దగ్గర నా స్థలం ఉంది, ఎంత కావాలో తీసుకుని కట్టించుకోమనండి. చూడు రామసుబ్బారెడ్డి, మా తాత ముత్తాతల కాలంలో ఆ స్థలాన్ని వేద పండితులకు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని, అది మా వంశంలోనే లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాం. గజానికి ఓ 10,000. డాడ్, చూస్తుంటే ఈ ముసలికింగ్ ఒప్పుకున్నట్లేడు. ఈ స్విమ్మింగ్ పూల్ లో పారేస్తే చేస్తాడేమో. ఒరే కాలీఫ్లవర్, సారీ కాలిఫోర్నియా, ఇది వాడి స్విమ్మింగ్ పూల్, ఈత ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. పదరా.